ఫ్రెండ్స్, ఇక్కడ మనకి BB9 సంబంధించిన టాస్క్లు జరుగుతూ ఉన్నాయి. ఉదయం 2 ప్రోమోల్లో కూడా 2 గేములు పెట్టారు. ఒక గేమ్కి సంబంధించి భరణి గారు, దివ్య గారు గెలిచారు. తర్వాత గేమ్కి వచ్చేటప్పటికేమో వెయిట్ లిఫ్టింగ్ గేమ్కి వచ్చేటప్పటికేమో రీతు, డెమాన్ గెలిచారు. వీళ్ళు గెలవటంలో వీళ్ళు గెలుస్తున్నారంటే పక్క వాళ్ళు డౌన్ అయినట్ట, లేకపోతే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వీళ్ళు గెలిచారా, లేదంటే వీళ్ళే ఎఫర్ట్ పెట్టి గెలిచారా, గేమ్కి సంబంధించి ఓవరాల్గా లాస్ట్కి ఎన్ని పాయింట్లు వచ్చినాయి, ఏం జరుగుతుందనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి ఎవరెవరు టార్చర్ పెడుతున్నారు, ఎవరెవరు టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా గేమ్లో మాట్లాడదాం. గేమ్ తక్కువ, ఓవర్ యాక్షన్లు ఎక్కువ ఎక్కడ ఉన్నాయో కూడా మాట్లాడదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ అయితే పెట్టండి. ఏదైనా సరే మీకు తోచింది, ఎందుకంటే మీ ఒపీనియన్ అనేది మాకు తెలిస్తే మాకు కూడా కొంచెం గైడ్లైన్స్గా ఉంటుంది. ఏదైనా పెట్టండి ఫ్రెండ్స్. 2 ప్రోమోలు టాస్కుల గురించి అయితే, 3వ ప్రోమో లాస్ట్లో ఉన్న తనుజ, కళ్యాణ్, సుమన్, శ్రీజ ఈ జట్టులో ఎవరు బెస్ట్, ఎవరు వరెస్ట్ అని బిగ్ బాస్ అడుగుతున్నాడు. ఇక్కడ ఎవరు బెస్ట్, ఎవరు వరెస్ట్ అంటే ఎవరిని ఏమన్నారు, మిగిలిన 6గురిని అంటే భరణి, దివ్య, డెమాన్, రీతు, నెక్స్ట్ రాము, ఇమానియల్, సంజన, ఫ్లోరా వీళ్ళని ఒపీనియన్ చెప్పమంటే ఫస్ట్ డెమాన్, రీతుని తీసుకుందాం. డెమాన్ ఏమంటున్నాడు, రీతు ఖచ్చితంగా తనుజాకే ఓటేసిద్ది, డెమాన్ శ్రీజాకి ఓటేస్తాడు. ఓకే, నెక్స్ట్ సంజన. ఇప్పుడు సంజన ఎందుకు తనుజాకే ఓటేసింది కంపల్సరీ, ఎందుకంటే ఇంతకుముందు నాకు సాక్రిఫైస్ చేసినప్పుడు నేనేం చేయలేకపోతున్నాను అని బాధపడితే ఇమ్మాన్యుల్ ఏమన్నాడంటే, నాకైతే చేసేసావు, మన ఇద్దరికి అయిపోయింది, ఇంకెవరికైనా చేయాలంటే వాడు గేమ్లో నీకు అవకాశం వస్తే ఏదో ఒకటి చేయన్నాడు. దాన్ని బేస్ చేసుకొని సంజన తనుజాకే ఓటేస్తుంది. అక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. సంజన వేసిందంటే ఫ్లోరా కూడా అట్టే వేసిద్ది. ఎందుకంటే అక్కడ ఏం చెప్తున్నారు రీజను, కళ్యాణ్ ఇసుక టాస్క్ కొంచెం బ్యాలెన్స్ చేస్తే బాగుండేది, కొద్దిసేపటి గెలిచేవాడే, ఆ వదిలేయటం వాళ్ళు ఇదేందని కళ్యాణ్నే బ్లేమ్ చేస్తున్నాడు. నెక్స్ట్ భరణి తనుజాకే వేస్తాడు, దివ్య తనుజాకే వేస్తుంది. ఎందుకంటే శ్రీజ, కళ్యాణ్ అనేది అస్సలు దివ్యకి పడట్లేదు టార్గెట్ వాళ్ళిద్దరే, కాబట్టి భరణి, దివ్య ఇద్దరు కూడా తనుజాకి ఓటేస్తారు. నెక్స్ట్ రాము ఏం చేస్తాడు, రాము కూడా కళ్యాణ్ కొంచెం ఇంకా ఇస్తే బాగుంటుంది అన్నట్టు తనుజాకే ఓటేస్తున్నాడు. ఇమ్మానుయల్ కూడా ఇంకా బెస్ట్ ఇస్తాడు. ఇక్కడ చివరి ఓవరాల్గా ఎవరు వరెస్ట్ అంటున్నారంటే టీంలో సుమనే వరెస్ట్ అన్నట్టు వస్తుంది. ఇద్దరిలో కళ్యాణ్ వరెస్ట్ అని, శ్రీజ వరెస్ట్ అన్నట్టు క్లియర్గా లాస్ట్కి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫేవరెటిజాలు, నాన్లో ఫ్రెండ్షిప్లు మొత్తం బయటకు వస్తున్నాయి. ఈ ఫేవరెటిజాలు, ఈ ఫ్రెండ్షిప్లు అక్కడ గేమ్ క్లారిటీ చూసి గేమ్ ఎలా చూడకుండా ఫేవరెటిజం చేస్తే ఎవరి క్లాసు వాడికి క్లాసు కదా. ఇప్పుడు ఆడియన్స్ ఏం చూస్తారు, బెస్ట్ ఎవరు ఆడారు అది కదా ఓటేయమని చూసేది. ఆడియన్స్ చూసే కూడా అదే కదా. వాళ్ళు ఏం చెప్పారు బిగ్ బాస్, ఎవరు బాగా ఆడారో చూసి కదా వాళ్ళు ఓటేయాలి. దాన్ని బేస్ చేసుకోకుండా ఫేవరెటిజం చూపిస్తూ ఏమైనా తొక్కేయాలని టార్గెట్ ఉన్న పర్సన్లు పక్కన పెట్టేసి వీళ్ళు ఫేవరెటిజం చూసుకుంటూ, వీళ్ళు ఫ్రెండ్షిప్లు చూసుకుంటూ, వీళ్ళ బాంధవ్యాలు చూసుకుంటూ ఉంటే మిగిలిన వాళ్ళు ఏమైపోవాలి, వాళ్ళ మీద నిందేసినట్టే కదా ఆడలేదని. ఇద్దరు ఎవరు ఎఫర్ట్ వాళ్ళు పెట్టారు. ఇప్పుడు తన ఎఫర్ట్ పెట్టకుండా ఏమో అక్కడ దాకా వస్తుందా, కళ్యాణ్ ఎఫర్ట్ పెట్టుకుని సంజన తనుజ అక్కడ దాకా రాదు కదా, శ్రీజ ఎఫర్ట్ పెట్టకుండా సుమన్ అంతవరకు రాడు కదా, ఇద్దరిది ఉంటుంది కదా. కాబట్టి ఫేవరెటిజం తీసేసేయాలి. ఇక్కడ వాళ్ళు ఫేవరెటిజంగానే వేస్తున్నారు, ఆటను బట్టి వేయట్లేదు ఓట్లు. దీన్ని బట్టి సింపతి కళ్యాణ్కి చాలా రేజ్ అవుద్ది, శ్రీజకి కూడా చాలా రేజ్ అవుద్ది. శ్రీజ ఖచ్చితంగా అడిగేస్తుంది కూడా, ఎక్కడిది పోయింది ఎక్కడైంది అనేది ఖచ్చితంగా అడుగుతుంది. మరి కళ్యాణ్ అడుగుతాడంటే తరుగుతున్నాడు. మరి ఇంకా మన ఎపిసోడ్ చూసి అడుగుతాడే చూడాలి. ఈ బేస్ చేసుకొని ఈ ఫేవరెటిజాల వల్ల వాళ్ళకే దెబ్బ అవుతుంది. కాబట్టి ఆడియన్స్లో సింపతి కళ్యాణ్కి, శ్రీజకి బాగా పెరుగుద్ది, ఓటింగ్ బేపచ్చంగా పెరుగుద్ది. తనుజ డౌన్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఆడియన్స్ అన్నీ ఆలోచిస్తారు, ఎవరు గేమ్ ఆడుతున్నారు, ఫేవరెటిజం ఎవరు చూపించి ఓటేస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా అందరూ ఆడియన్స్ గమనిస్తారు. కాబట్టి ఇప్పుడు ఓటింగ్ కూడా ఈ ప్రభావం ఓటింగ్ మీద కూడా పెరుగుతుంది. ఓటింగ్లు కూడా తారుమారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీరేమంటారు చిన్న కామెంట్ చేయండి. ఫస్ట్ టాస్క్ వచ్చినప్పటికి మనకి ఈ రోజుకి వచ్చి డ్రాయింగ్ గేమ్ పెట్టారు.
డ్రాయింగ్ గేమ్లో వీళ్ళు వెళ్ళి ఎవరైతే డ్రాయింగ్ వేయాలనుకుంటున్నారో వాళ్ళు రూమ్లోకి వెళ్ళి వాళ్ళకి కనిపించిన పిక్చర్ని వచ్చి వీళ్ళు బొమ్మ గీయాలి. బొమ్మ గీసే టైంలో మిగిలిన వాళ్ళు వీళ్ళ పార్ట్నర్స్ ఉన్నారు కదా, అక్కడ ఎవరు బొమ్మలు గీస్తున్నారు? దివ్య, డెమాన్, తనుజ, సుమన్ సెట్గా గీస్తున్నారు కదా, ఫ్లోరా గీస్తుంది, సంజన గీస్తుంది. మిగిలిన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు గీసిన బొమ్మని లోపలికి వెళ్ళి తీసుకురావాలి. అది కరెక్ట్గా ఉందా లేదో, అంటే వాడు గీసిన డ్రాయింగ్ కానీ ఈ బొమ్మ కానీ కరెక్ట్గా ఉండాలి. దానివల్ల వాళ్ళు ఫస్ట్ గెలిచినట్టు అన్నట్టు డిసైడ్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ ఈ గేమ్కి వచ్చి దివ్య గారు, భరణి గారు గెలిచారు 100 పాయింట్స్. నెక్స్ట్ వచ్చి ఎవరు గెలిచారు? సంజన గారు, ఫ్లోరా గారు. నిజంగా సంజన గారు, ఫ్లోరాకి భాష అర్థం కాకట్టు ఉంది, కానీ భాష అర్థమైతేనా ఫ్లోరాని పట్టుకోవడం ఎవ్వరో అవసరం కాదు. సంజనకి అయితే కొంచెం భాష తెలుసు, కానీ వాళ్ళిద్దరబ్బా ఫస్ట్ వీళ్ళిద్దరిని తీసుకోవడానికి వీళ్ళ జట్టీల్లోకి ఎవ్వరు ముందుకు రాలేదు. చివరికి వాళ్ళిద్దరే జట్టు అయ్యారు. వాళ్ళిద్దరు ఏం ఆడుతున్నారు అసలు, పిచ్చగా ఆడుతున్నారు, మామూలుగా ఆడలేదు వాళ్ళు ఆడటం కూడా. అసలు నిన్న గేమ్లో పర్ఫెక్ట్గా రూల్ చక్కగా బిగ్ బాస్ ఎలా చెప్పారు అలాగే ఆడారు. కానీ వీళ్ళు చేసిన తప్పిదాని వల్ల వాళ్ళకి వచ్చే 100 మార్క్స్ పోయినాయి. లేకపోతే ఫస్ట్ ప్లేస్లో ఉండేవాళ్ళు సంజన గారు, ఫ్లోరా గారు. వీళ్ళిద్దరు అయితే సూపర్ అబ్బా. రేపు నాకు సార్ వీళ్ళిద్దరికి పొగిడి సంజన కోరిక ప్రకారం గోల్డెన్ స్టార్ అనేది ఇస్తే చాలా మంచిది. పాపం అంత కష్టపడుతున్నారు వాళ్ళు. గోల్డెన్ స్టార్ కోసం సంజన గారు అంత కష్టపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు ఆ గేమ్లో అయితే. నిజంగా వాళ్ళందరిలో పిల్ల తల్లి, పచ్చోళ్ళు, 5 months బేబీ అంటే పచ్చోళ్ళు అయినా కానీ ఎంత బాగా కష్టపడుతుంది చూడండి. ఆ పచ్చోళ్ళ మీద ఏమైనా చేయాలంటే ఎంత ఎఫెక్ట్ అవుద్దో బాడీకి, అయినా కానీ పాపం చాలా కష్టపడుతుంది. ఫస్ట్ ప్లేస్ కాదు, రేపు నాకు సార్ పొగడాలి, ఖచ్చితంగా గోల్డెన్ స్టార్ అనేది ఇస్తే మంచిది. అట్లా లాస్ట్కి వచ్చినప్పటికి డెమాన్, తనుజ ఉన్నారు, పిక్చర్ గీశారు. పిక్చర్ గీసింది కానీ ఇమ్మానుయల్ వెళ్ళాడు, మన కిరణ్ వెళ్ళాడు, కళ్యాణ్ వెళ్ళాడు బొమ్మ తీసుకురావడానికి. రీతు వెళ్ళింది. ఫస్ట్ ఒకే టెలిఫోన్ ఉందని కళ్యాణ్ తీసుకున్నాడు, ఇంకా టెలిఫోన్ లేదనుకొని వచ్చే చివరి క్షణంలో డోర్ పక్కన ఉండే టెలిఫోన్ని రీతు తీసుకొని వచ్చింది. అదే అక్కడ రైట్ అయింది, గెలిచే డెమాన్. ఓకే, ఇక్కడ ఎవరి నిర్లక్ష్యమో ఎవరదని కాదు, ఓడిపోగానే బయటకు వచ్చి నా టైం బాగాలేదు, నేనే రాంగ్ చేశాను అని బాధపడుతుంటే కళ్యాణ్ ఏమన్నాడు, నీది కాదు, నేనే గెస్సింగ్ చేయడంలో రాంగ్ చేశాను, కొద్దిసేపు నుండి గెస్ చేసి పూర్తిగా తీసుకొచ్చిన బాగుండేది. ఫస్టే అది దాటిపోయిందంటే ఫస్ట్ స్టెప్లోనే తనుజ గీస్తున్న బొమ్మని క్లియర్గా చూడకుండా వెళ్ళాడంట. తనే చెప్తున్నాడు అక్కడ, చూడకుండా వెళ్ళి నేను రాంగ్ స్టెప్ వేసాను అక్కడే, లేదంటే ఫస్ట్లోనే మనం గెలిచేవాడమే అని చెప్పుకోవడం ఇది బాగుంది. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసుకున్నావు అనేకంటే కూడా ఇద్దరు జట్టు కాబట్టి ఒకరు తప్పు చేసినా అది ఇద్దరికి వర్తించింది, ఎవరు రైట్ చేసినా ఇద్దరు రైట్ అనిపించింది, ఇద్దరికి వర్తించింది. కాబట్టి అక్కడ తనుజ నేను రాంగ్ చేశాను, నాకు టైం బాగలేదు అని అంటే, లేదు నేనే తప్పు చేశాను, ఈసారి బాగా ఆడదాం, నువ్వు బాధపడకు అని అంటే, లేదు ఎన్ని ఆటలు ఆడినా కానీ నేను గెలవలేకపోతున్నాను తను బాధపడతాం. ఎందుకంటే 0 వచ్చింది, పాయింట్లు రాలే వాళ్ళకి, మరి బాధ అనేది ఉంటుంది కదా. మరి పాయింట్లు రాని వల్ల వీళ్ళు ఏడవకుండా ఇవి బాధపడుతుంటే అక్కడ గెలిచి రీతు ఎందుకు ఏడ్చిందంటారు? గెలిచింది కదా, డెమాన్ గెలిచాడు కదా, మరి డెమాన్ నోటేసుకుని ఎందుకు ఎడుతుందబ్బా అంటే వాటేసుకోవటానికి రీజన్ ఎత్తుకున్నట్టుంది, ఏడుపు రీజన్. ఏం దరిద్రం, ఫ్యామిలీ కూర్చొని చూసేటట్టుందా? మాట్లాడితే వాటేసుకుంటుంది, పోయి మాట్లాడితే. ఒక చిన్న గెస్సింగ్ చేయండి, రీతుని చూస్తే 2 days నుంచి ఎవరు గుర్తొస్తున్నారు? BB 8 నుంచి, సీజన్ 8 నుంచి ఎవరు గుర్తొస్తున్నారు? చిన్న కామెంట్ చేయండి. నవ్వులో కానీ, యాక్షన్లో కానీ, పెద్దగా అరవటంలో కానీ, పెద్దగా నవ్వటంలో కానీ, తర్వాత నాకు సార్ సేవ్ అనగానే ఏడ్చినట్టు కళ్ళ నీళ్ళు తెచ్చుకోవడం కానీ, మళ్ళీ ఆనంద బాష్పాలను నవ్వటం, ఇవన్నీ కూడా ఎవరి కవళికలు మీకు గుర్తు చేస్తున్నాయి. BB 8 నుంచి చిన్న కామెంట్ చేయండి, అది ఎవరైనా నేను తర్వాత లాస్ట్లో చెప్తాను. ఓకే, ఏడ్ చేసి వాడేసుకుంది, ఓరే నాయన, సరే అంతవరకు అయిపోయింది. ఇక్కడ కళ్యాణ్ పాపం బాధపడ్డాడు, తనుజ బాధపడి, ఇద్దరు కూడా నీ తప్పు అంటే నా తప్పు, నీది కాదు నా తప్పు అని ఇద్దరు షార్ట్ అవుట్ చేసుకున్నారు. బిగ్ బాస్ లోపల పిలిచి పాయింట్ బోర్డులు వేసేసాడు. పాయింట్ బోర్డులు చూస్తే నిజంగానే బాధ వేసింది. ఎందుకంటే నిర్లక్ష్యం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా గేమ్ చూసినప్పుడు ఇంకోటి లక్ అనేది కూడా ఎగసి రావాలి. నా టైం బాగలేదు, నా లక్ బాగలేదంటే కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. అక్కడ బొమ్మ రాసి గీసేటప్పుడు కళ్యాణ్తో కొంచెం లేటుగా ఉండి గెస్ చేసినట్టు బాగుండేది. ఇద్దరు తప్పులాను, ఆ టైం అట్టుంది. ఎందుకు ఇప్పుడు సంజన వాళ్ళు చాలా వీక్, ఇద్దరు వీళ్ళు మగపిల్లలతోటి జట్టీలు ఉన్నారు, వాళ్ళిద్దరు లేడీస్ అయ్యిండి కూడా మరి అంత దున్నేస్తున్నారంటే ఆ గేమ్స్లో వాళ్ళ లక్ అట్లుంది.
వాళ్ళు లక్కబేసి అట్టుందో మరి అంత దుమ్మేస్తున్నారు. కానీ పట్టుదల సంజన గారు ఫ్లోరాకున్న పట్టుదలకే వాళ్ళు సెకండ్ ప్లేస్కి వచ్చారు, లేదా ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సింది వాళ్ళు. తర్వాత నెక్స్ట్ ప్రోమోలోకి వచ్చేటప్పటికి ఇసుక బ్యాలెన్సింగ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఏం గమనించారు? బిగ్ బాస్ ఏమన్నాడు? బిగ్ బాస్ చెప్పంగానే ఒక్కొక్క ఇసుక మూడు తీసుకెళ్ళి ఆ బ్యాలెన్సింగ్ వెయిట్ లిఫ్ట్ దాంట్లో పెడతా ఉన్నారు. సెకండ్ది మీకు ఇష్టం వచ్చిన దాంట్లో పెట్టమంటే సంచాలకులైన ఇమ్మానియేలు, రాము ఏం చేశారు తెలుసా? తీసుకెళ్ళి సుమన్న వాళ్ళ దాంట్లో పెట్టారు. చూడండి, ఇక్కడ కూడా ఫేవరెటిజమే. వాళ్ళిద్దరూ ఆలోచన చేసుకొని ఎవరికి పెట్టాలని ఆలోచన చేసి సుమన్కను శ్రీజాకు పెట్టారు వెళ్ళి. అంటే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ ఫేవరెట్లు అయితే సైలెంట్ పెట్టరు, లేదంటే అడుగుతారేమో పెట్టరు. వాళ్ళంటే పాప సుమను పెద్ద మాట్లాడలేడు, శ్రీజ చిన్నపిల్ల గెస్ చేయలేదు అనుకోని ఉంటుందా ఏంది అట్లా తీసుకెళ్ళి ఆమె పెట్టారు. బిగ్ బాస్ చెప్పగానే మీకు ఇష్టమైన దాంట్లో సెకండ్ మూట పెట్టమనగానే వాళ్ళకి పెట్టారు తెలియదు. బిగ్ బాస్ మేము సుమనాన్నలో పెడుతున్నామని. పాపం వాళ్ళిద్దరు అంతగానే బ్యాలెన్స్ చేయగలరు. ఇద్దరు బలమైనడు కాదు, హైట్ పర్సన్స్ కాదు. ఇంకా ఫేవరెటిజం పనికిరాదబ్బా. అక్కడ కష్టపడుతున్నారు వాళ్ళు. బ్యాలెన్సింగ్ చేయటం అంటే చేతులతోటి ఆ బరువును మోయటం అంటే సామాన్యమైన ఇష్టం కాదు. మనం రివ్యూలు చేసుకుంటాం కానీ వాళ్ళ కష్టం వాళ్ళ స్థానాల్లో ఉండి మనం ఆలోచన చేయాలి. ఎవరి కాళ్ళు కష్టపడుతున్నారు. ఆ బ్యాలెన్సింగ్ పట్టుకొని హైట్ తక్కువ పర్సన్ వాళ్ళిద్దరు కూడా మరి పెడుతున్నారంటే అసలు ఎంత హార్డ్ అది వర్క్. పెట్టేసారు వెళ్ళి పడిపోయింది, బ్యాలెన్స్ చేయలేకపోయారు. పాపం రెండో మూటకే ఇద్దరు వదిలేసారు. ఫస్ట్ సుమను శ్రీజ అవుట్ అయిపోయారు. సెకండ్ వచ్చేటప్పటికి సంజన ఫ్లోర్ అవుట్ అయిపోయారు. థర్డ్ వచ్చేటప్పటికి దివ్య భరణి గారు అవుట్ అయిపోయాడు. ఫోర్త్ వచ్చేటప్పటికి కళ్యాణ్ తనుజ అవుట్ అయ్యారు. ఫిఫ్త్ లాస్ట్లో డెమాన్ రీతు ఉన్నారు, వాళ్ళు గెలిచారు. ఇక్కడ అసలు వీళ్ళ ఓవరాల్గా పాయింట్లు వచ్చేటప్పటికి ఎవరికి ఎన్ని వచ్చినాయి అంటే ఫస్ట్ డెమాన్ రీతు 190 పాయింట్స్ తోటి ఉన్నారు. సంజన ఫ్లోరా 180, భరణి దివ్య 180, తనుజ కళ్యాణ్ 130, శ్రీజ సుమన్ 90. ఈ పాయింట్లతో ఉండారు. అసలు వీళ్ళ జట్ల సెలక్షనే కరెక్ట్ కాదు. ఇప్పుడు తనుజ ఏమో టెంపర్గా ఉంటుంది, మామూలు టెంపర్ కాదు. అసలు ఆ గేమ్లో పడిపోతుందంటే ఇద్దరు బ్యాలెన్సింగ్ ఉన్నప్పుడు ఇద్దరు దానివైపు చూపు ఉండాలి. కానీ కళ్యాణ్ స్ట్రైట్గానే ఉన్నాడు. కళ్యాణ్ అంటది ఏంది, కళ్యాణమే పడుద్ది ఏంది, నీ వల్ల పడిపోయినని. డౌన్ ఎటువైపు ఉంది? డౌన్ అనేది తనుజ వైపు ఉంది. అవన్నీ తను డౌన్ వైపే కదా మూటలన్నీ కూడా డొల్లేది. హైట్ చక్కగా నిలబడి ఉన్నాడు కళ్యాణ్ వైపు ఎట్లా పడుతుంది? నువ్వు నాకు చెప్పడానికి ప్రయత్నించకంటే ఎవరు చెప్తుంటుంది? లేకపోతే నా హెల్ప్ చేయాలని ఏడ్చిద్ది, మళ్ళీ ఎవరైనా చెప్తేనే వినదు. ఇందుకే భరణి గారు తను ఎంచుకోలేదు. ఎందుకో బాబా తలనొప్పి ఓడి పని నరుస్తుందని అక్కడ క్లియర్గా మన ప్రోమోలో కనిపిస్తుంది తను అరుస్తున్నట్టు. కానీ ప్రోమోలో చూపించిన విధంగా మనం గెస్ చేయలేం. ఇంకేమైనా ఉందేమో తేడా, మనకు చూపించిందంతా కూడా ప్రోమోలో వెనక ముందు చూపిస్తాడు. ఇంక పూర్తి ఎపిసోడ్ చూస్తే అది ఎందుకు అట్లా అరిచింది అనేది మనకు క్లియర్గా. అక్కడ వరకు అయితే మన ప్రోమోలో చూపినంత వరకు అయితే డౌన్ అనేది తనుజ వైపు ఉంది. మూట కూడా పడిపోతుంది అటే పడిపోయింది. కష్టపడ్డారు. అక్కడికి వచ్చి మూట పడిపోతే బాధగానే ఉంటుంది. అలాగని ఎదుటి వ్యక్తిని నీ పార్ట్నర్ని కించపరచకూడదు కదా, గయ్యని అరవకూడదు కదా. నువ్వేమో టెంపర్గా ఉంటావు, ఆయనేమో ఓదార్పు యాత్రకి వీరుడు ఆయన. మరి మీ ఇద్దరికి అసలు సూటే కాదు, అసలు జట్టి మీ ఇద్దరు సెట్టే కాదు అసలు మాట్లాడితే. ఎందుకంటే శ్రీజ అయితే ఫాస్ట్గా ఆడుతుంది, కళ్యాణ్ శ్రీజతో జట్టి కట్టాల్సింది, తనుజ రీతుతోటే ఉండాల్సింది. కానీ జట్టీలు కట్టేటప్పుడే కళ్యాణ్ ఏమన్నాడంటే, అరే రీతుని నాకు ఇచ్చి తనుజ నువ్వు పెట్టుకోరా అని డెమోన్ అడిగితే, అమ్మ డెమోన్ వదులుతాడు రీతునే. లేదు నేను రీతు కోసం ఆడాలి, రీతుని గెలిపించాలి, నేను రీతుతోటే ఉంటాను, రీతుని వదిలే ప్రసక్తే లేదన్నాడు. అసలు కళ్యాణ్తో రీతు మాట్లాడితేనే డెమాన్ ఓర్చుకోలేకపోతున్నాడు. నాకు ఐ కాంటాక్ట్ ఇట్లేదు, నా వైపు రావట్లేదు, అటువైపు ఉంటున్నావు వాడి వైపు ఉంటున్నావని అట్లా అడవాడు గేమ్ కుదులుతాడు ఆ రీతుని. అయ్యా బాబోయ్, ఈ డెమాన్ మామూలుగా లేదయ్యా, లీనమైపోతున్నాడు. అసలు ఆ జట్టీలే తేడా ఉండారు వాళ్ళు. ఆ జట్టీలోనే తేడా వచ్చేసి నేడు గేమ్ కూడా ఫాల్ట్లు అయిపోతున్నాయి. సరే జట్టీలు అయిపోయారు, నిజంగా వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. ఇమ్మానేలు, రాము, భరణి వాళ్ళు కూడా డిస్కస్ చేసుకున్నారు. రీతు తనుజానే ఉండి డెమాను లేకపోతే ఎవరైనా కలుపుకొని రీతు అను అక్కడ శ్రీజాను కళ్యాణ్ ఆడితే బాగుండేది, జట్టీలు చాలా బాగుండేది అని వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. కానీ చెప్తే వినేవాళ్ళు ఎవరు? కానీ లాస్ట్కి వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు. కానీ ఆ జట్టీలు ఎంచుకునే సమయంలో సుమన్ శ్రీజాని
సంజన వాళ్ళని కలుపుకున్న వాళ్ళు ఎవరు లేరు. తనుజ కూడా చాలాసేపు ఎవరు లేక బయట తిరుగుతూనే ఉంది. సుమనన్న మనతో ఆడదామని డిసైడ్ అయ్యారు కూడా చివరికి. లాస్ట్కి వచ్చి కళ్యాణ్ నేను ఆడతా అన్నాడు. ఎందుకు ఆడతా అన్నాడంటే అక్కడ శ్రీజ కానీ కళ్యాణ్ కానీ అందరికి టార్గెట్, దివ్యాకి కానీ డెమాన్కి కానీ రీతుకి కానీ టార్గెట్. అందుకని వీళ్ళిద్దరు జట్టి ఉన్నారనుకో ఫస్ట్ ఆటలో లేపేస్తారు మన ఇద్దరిని. అట్లా వద్దు, విడివిడిగా ఆడదామని శ్రీజానే డిసైడ్ చేసింది. వాళ్ళిద్దరు డిసైడ్ చేసి విడివిడిగా వెళ్ళారు. అందుకని వాళ్ళిద్దరు ముందు కలిసి ఆడాలని డిసైడ్ అయ్యారు. టార్గెట్ కాబట్టి ఇద్దరు లేపేస్తారు ఫస్ట్ గేమ్లో అన్నట్టు. ఒకవేళ ఒపీనియన్ మీద ఇచ్చినా కానీ ఇద్దరిని ఫస్టే తీస్తారు అన్నట్టు విడివిడిగా వెళ్ళిపోయారు అనమాట. అంతే. కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే. కానీ వీళ్ళు ఆలోచిస్తుంది ఏంది, జట్టీలు ఎంచుకోవడంలో రాంగ్ ఎంచుకున్నారు అంటున్నారు. సరే అట్లా అయిపోయింది. ఇక్కడ శ్రీజ బాగానే ఆడింది, సుమన్ గారు బాగానే ఆడారు. షార్ట్ కాబట్టి వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు ఆడారు. ఇక్కడ తనుజ టెంపర్గా అరవటం, ఏడవటం, అలగటం, ఏడుస్తూ పోయి కూర్చోవటం, వెనకలు పోయి నేను అట్లా అనుకోలేదురా అని కళ్యాణ్ ఓదార్చటం. ఏందిరా బాబు ఇది, ప్రధానికి వెళ్ళి కళ్యాణ్ ఓదార్పే ఖచ్చితంగా ఏడవటానికి ఈయన ఓదార్చడానికి సరిపోయిందబ్బా. కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమవుతారో కానీ మరి కళ్యాణ్ గేము తనుజ వాళ్ళు పాడవుతుందా, తనుజ గేమ్ కళ్యాణ్ వాళ్ళు పాడవుతుంది అనేది మీ ఫ్యాన్స్ డిసైడ్ చేసుకొని చిన్న కామెంట్ పెట్టండి అయ్యా. చూడండి గేమ్ అంతా కూడా కష్టపడుతున్నారు కాదంట్లా. లాస్ట్లో పోయిందంటే తప్పు ఎవరిదన్నా ఇద్దరి మీదకి వస్తుంది. ఇద్దరు జట్టు కాబట్టి ఇద్దరికి వస్తుంది. గెలుపైన ఇద్దరికి వస్తుంది, ఓటమైన ఇద్దరికి వస్తుంది. అలాగని ఒకళ్ళొకళ్ళు నిందించుకుంటూ కూర్చుంటే ఉపయోగం ఉండదు కదా అక్కడ. ఇక ఎదుటి వాళ్ళకి సులకనైపోతారు కదా. తప్పైన ఒప్పైన ఇద్దరు గట్టిగా నిలబడి మాట్లాడాలి, అరవాలి, డిపెండ్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. మళ్ళీ ఈ ఆట కాబట్టి ఇంకో ఆట గట్టిగా ఆడుకోవాలి. అంతేగాని ఇక కళ్యాణ్ నిందిస్తా తనుజ ఉండి సారీ చెప్పుకుంటా, కళ్యాణ్ ఉండి తనుజ అరుస్తా ఏడుస్తూ ఉంటే కుదరదు కదా అక్కడ. బయట ఇరిటేషన్ ఉంది జనానికి, ఏడుపు కానీ అరవటం కానీ, లేనిపోయిన అన్నింటిలో కూడా అరవటం, చిన్నదాని పెద్దదానికి అరవటం వల్ల మైనస్ అవుతుంది తనుజకి. మరి వైల్డ్ కార్డ్ నుంచి వచ్చేవాళ్ళు సుహాసిని తనుజ బెస్ట్ ఫ్రెండ్, ఇమ్మానుల్ ఫ్రెండ్. మరి ఇమ్మానుల్ ఫ్రెండ్ చెప్తే ఏంటంటే ఏందో రేపు బయట నుంచి వచ్చేవారిని వైల్డ్ కార్డులు ఎవరైనా వచ్చేవారిని చెవులో ఎత్తే అమ్మా నువ్వు ఏడుపటం వల్ల అరవటం వల్ల బయట కంపు అవుతున్నావు, ఆ ఏడుపు అరుపులు తగ్గిస్తాలని ఎవరైనా చెప్తే ఏమైనా వింటదేమో తనుజ. నాకు సార్ చెప్పాడు అప్పటికి నువ్వు అరుస్తున్నావు మనం చెప్పాడు కదా, అట్లా అరవద్దు, అరవటం వల్ల నీకే నష్టం అని చెప్పాడు కదా. ఆయన వినిపించుకోండి చందా పెద్ద అరిచేస్తే ఎట్లా. అది ఎక్కడ తప్పు అయింది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ అది కాకుండా చూసుకోవాలి. అంతేగాని ఇంతవరకు అయితే మరి లాస్ట్లోకి వచ్చేటప్పటికి తనుజ, కళ్యాణ్, శ్రీజ, సుమన్ ఉన్నారు. మరి బిగ్ బాస్ వీళ్ళని ఏం చేస్తాడు, బెస్ట్ ప్లేయర్ ఎవరు అంటారు, వీళ్ళ నలుగురిలో డిసైడ్ చేయమంటాడా సింగిల్గా, లేదంటే డబల్గా సెలెక్ట్ చేయమంటాడా, లేదంటే మిగిలిన వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాడా, మిగిలిన 6 ఉన్నారు 3 జట్లు వీళ్ళ ఒపీనియన్ తీసుకుంటాడా, లేదంటే జట్టీలుగా వరస్ట్ జట్టు ఎవరు, కొంచెం బెటర్ జట్టు ఎవరని అడుగుతారా, మరి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారా, లేదంటే బిగ్ బాసే డిసైడ్ చేస్తాడా అనేది మనం చూడాలి. చిన్న గెస్సింగ్ అయితే ఉంది కానీ ఆ గెస్సింగ్ మరి చేస్తా లేదా చూడాలి. ఆ గెస్సింగ్ తర్వాత మనం మాట్లాడుకుందాం, పూర్తి ఎపిసోడ్ చూసినాక మాట్లాడదాం. ఇప్పటివరకు అయితే డెమాన్, రీతు ఫస్ట్ ఉన్నారు, సంజన, ఫ్లోరా సెకండ్ ఉన్నారు, భరణి, దివ్య సెకండ్ ఉన్నారు, తనుజ, కళ్యాణ్ 4th ప్లేస్లో, 5th ప్లేస్ శ్రీజ, సుమన్ ఉన్నారు. ఎవరికాళ్ళు కష్టపడుతున్నారు, ఎవరికాళ్ళు బెస్ట్ ఇస్తున్నారు. కాకపోతే లక్ బేస్ వల్ల అయిపోతున్నారు కాబట్టి ఎవరిని కించపరిచే పని లేదు. అందరికి ఆల్ ద బెస్ట్. అయితే ఈ గేమ్ పర్యవసానం కొంత ఓటింగ్లో కూడా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తనుజ గైగా నడుస్తుంది, దీనివల్ల కళ్యాణ్ సింపతి రేజ్ అవుద్ది. అరే మాట్లాడితే కళ్యాణ్ మీద పడుతుంది ఏంది, మాట్లాడితే ఏడుస్తుంది ఏంది, మాట్లాడితే ఏడుస్తుంటే పాపం కళ్యాణ్ ఓదార్చలేకపోతున్నాడు అని కళ్యాణ్ మీద ఎక్కలేని సింపతి రేజ్ అవుతుంది. ఆడియన్స్ కూడా మన తెలుగు వాళ్ళు ఎమోషనల్ పర్సన్స్ కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్ కనెక్ట్ అవుతారు. సింపతి ఓవర్గా ఇప్పుడు వీళ్ళందరూ కూడా సింపతితో ఓటు పడుతుంది, కళ్యాణ్ కానీ శ్రీజకు కానీ. ఖచ్చితంగా కళ్యాణ్ ఓటింగ్ పెరుగుద్ది ఖచ్చితంగా, ఎందుకంటే తనుజ అరుపుల వల్ల. అట్లా సుమన్, శ్రీజ వాళ్ళ స్థాయి తగ్గట్టు వాళ్ళు ఆడుతుంది. ఇది ఓటింగ్లో మాత్రం చాలా ప్రభావం చూపించింది. ఫస్ట్ ప్లేస్లో ఉన్న తనుజకి ఇప్పుడు కూడా 1-2% డిఫరెన్స్ ఉన్నాయి అందరికీ. ఇక తనుజ కిందకి వెళ్ళి కళ్యాణ్ పైకి వెళ్ళినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఎందుకంటే తన చేతుల తన ఓటింగ్ తనే కిందకి నెట్టుకునేట్టు ఉంది తనుజ. మరి బాబు విని చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ. వాళ్ళు